ఏంటయ్యా, ఏమైంది? ఆగిపోయావు? ఇది మా అమ్మ వండిన భోజనంలా ఉందండి. ఆ హోటల్లో వంట చేసేది కూడా ఆడవాళ్ళేనయ్యా, అందుకే అలా అనిపించుంటుంది. తిను తిను. వెళ్తాం. అత్తమ్మా, ఏంటి అలాగున్నావేటి? ఏం జరిగిందో తెలుసు కదా. డల్గా కాకపోతే ఎలా ఉంటాను? ఎందుకు డల్లో? ఏదోడు చేసి విష్ణుగాని విడిపిస్తాను కదా చెల్లెమ్మ. చెప్పింది. తన మాట మీద నాకు నమ్మకం ఉంది. కానీ నా మనవడు పోలీస్ స్టేషన్లో ఎలా ఉన్నాడో ఏంటో నాకేం అర్థం కావటం లేదు. ఇదిగో, నువ్వేం బాధపడక్కర్లేదు. ఈ మధ్య పోలీస్ స్టేషన్లో కూడా ఫెసిలిటీస్ చాలా బాగున్నాయట. అయితే దీనంతటికి కారణం నేనే అని చెప్పి విష్ణుబాబుకి బదులు నువ్వు వెళ్ళి లోపల కూర్చోవచ్చుగా. నువ్వు ఎక్కడున్నావా? ఎప్పటివరకు కౌంటర్లో ఇటు నుంచి పడేవి, ఇప్పుడు ఇటు నుంచి పడుతున్నాయి అనమాట. అది సరే గాని చెల్లెమ్మా, విష్ణుబాబు కోసం భోజనం తీసుకుని స్టేషన్కి వెళ్ళింది. బిడ్డ అన్నం తిన్నాడో లేదు, భయంతో తినను అన్నాడో ఏమో, నాకేమీ అర్థం కావటం లేదు. అదిగో అత్తే వచ్చేసింది. అన్నపూర్ణ, వాడక్కడ ఎలా ఉన్నాడే? భోజనం చేశాడా? చేశాడు పెద్దమ్మ గారు. వదినా, విష్ణు ఎలా ఉన్నాడు? బానే ఉండుంటాడు. లేకపోతే చెల్లెమ్మ ఎందుకంత కూలిగా ఉంటది? ఏ నిర్మలా, మజ్జిగ గట్రా తెచ్చేవే? తెస్తానులే. అందరూ బాధలో ఉంటే మీకు మజ్జిగలు గడిది గుడ్డులును. అబ్బబ్బబ్బబ్బా, అత్తయ్య, హైదరాబాద్ నుండి చాలా పెద్దదే. మాకిచ్చిన గెస్ట్ హౌస్ చాలా పెద్దదే. ఇదిగో, మాకిచ్చిన గెస్ట్ హౌస్ ఎలా ఉంటుంది అనుకున్నారు? అబ్బాబ్బాబ్బా, ఫస్ట్ క్లాస్ అనుకో. నిర్మల, ఏంటదినా? రియల్ ఎస్టేట్ పని అని చెప్పి అన్నయ్య ఎక్కడికో వెళ్ళాడు కదా, ఎవరు పంపించారు? నాకు కూడా తెలీదు వదినా. ఆయన నాకేం చెప్పారు కదా. పెద్ద మొత్తంలో కమిషన్ వస్తుంది అని అన్నారే కానీ ఎవరు పంపించారు, ఎందుకు, ఏంటనేది ఏం చెప్పలేదు. ఆయనతో పాటు బాలుని కూడా తీసుకెళ్ళిపోయారు. బాలు ఇక్కడే ఉండుంటే అసలు ఈ ప్రమాదం జరగకుండా ఉండేదేమో వదినా. అన్నయ్యకేగా మజ్జిగ, నేనిస్తాను. అయ్యో, నువ్వెందుకు వదినా, నేను ఇస్తాలే. ఇటు ఇవ్వమన్నాను కదా. అన్నయ్య, ఇదిగో మజ్జిగ. నువ్వు తీసుకొచ్చావంటమ్మా? ఏమే, నువ్వు తెలవా? మా చెల్లికి పని చెప్పాలా? పర్వాలేదులే అన్నయ్య, ఇదిగో తీసుకో. ఏంటన్నయ్య, వీళ్ళకేవో విశేషాల గురించి చెప్తున్నట్టున్నావు. హైదరాబాద్ వెళ్ళాడుగా, అక్కడ గొప్పలు చెప్తున్నాడు. ఆ గొప్పలే మిగిలాయి, డబ్బులు మాత్రం దమ్ముడి మిగలలేదు. అవతల పార్టీతో మాట్లాడితేనే కదా గెస్ట్ హౌస్ ఇలా అడుగు పెట్టామో లేదో ఫ్లాష్ న్యూస్ వెంటనే పరిగెత్తుకుని వస్తాం. ఇంతకీ నీకు రియల్ ఎస్టేట్ పని అని చెప్పి నిన్ను హైదరాబాద్కి పంపించింది ఎవరన్నయ్యా?